బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ అమెరికా యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకోబోతోందా? ప్రస్తుతం అటువంటి సంచలన పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది అంటున్నారు మాజీ ఎంపీలు. ఇది నేనంటున్న మాట కాదు, అక్కడి మాజీ ఎంపీలు అంటున్న మాట. ఇరాన్పై అణుదాడికి అమెరికా సిద్ధమవుతోంది అంటూ కూడా చర్చ జరుగుతున్న సందర్భంలో కీలకమైన పరిణామం కింద మాట్లాడుకుంటూ ఉన్నాం. యుద్ధంపై అమెరికా మాజీ ఎంపీ మార్జోరీ టేలర్ గ్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలు ప్రయోగించే అంశంపై అమెరికాలో చర్చలు జరుగుతున్నాయంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్మర్ కాంగ్రెస్ విమెన్ మేజరీ టైలర్ గ్రీన్ చేసిన స్టేట్మెంట్స్ ఇవి. అణ్వాయుధాలు ప్రయోగించే అంశంపై అమెరికాలో చర్చలు జరుగుతున్నాయంటూ చెప్పుకొచ్చారు ఆమె. అమెరికా వ్యూహాత్మక సమావేశాల్లో అణుదాడిపై చర్చ జరిగిందంటూ చెప్పుకొచ్చారు ఆమె. మార్జోరీ టైలర్ ఇది ఊహాగానం కాదు, నిజము అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు ఆమె. ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఆ పోస్ట్ ఉంటే ప్లే చేద్దాం. ఇరాన్పై అణుదాడి జరిగితే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా ఆమె తన ట్వీట్లో చెప్పుకొచ్చారు. అణుదాడి ప్రపంచాన్ని సర్వనాశనం చేయబోతోందంటూ చెప్పుకొచ్చారు. న్యూక్లియర్ హాలోకాస్ట్తో తీవ్ర విధ్వంసం తప్పదంటూ ఉన్నారు టేలర్. ఇంటెలిజెన్స్ అంచనాలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై యుద్ధంలో పౌరులు తీవ్రంగా నష్టపోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు టేలర్. యుఎస్ మాజీ ఎంపీ కమెంట్స్తో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇరాన్పై అమెరికా నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది తీవ్ర ఉత్కంఠను కలిగిస్తూ ఉంది. ఆమె ఏమన్నారో నేను ఒకసారి ఆమె ట్వీట్ నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేస్తాను. బికాస్ దట్ వాజ్ హెవీ అనే మాట బహుశా కరెక్ట్ కాకపోవచ్చు, కానీ లెందియెస్ట్ ట్వీట్ అది. ఆమె ఏమన్నారంటే, they are discussing using nuclear weapons on Iran in strategy meetings. అదుగు ఆమె చేసిన ట్వీట్ అది. They are discussing using nuclear weapons on Iran in strategy meetings. వాళ్ళ స్ట్రాటజీ మీటింగ్స్లో ఇరాన్ మీద న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించే అంశం మీద డిస్కషన్ జరుగుతోంది అంటూ చెప్పుకొచ్చారు టేలర్. Yes, you read that correctly. It is real. It's real. I'm not speculating. I know. And it's pure evil. ఆమె ఏమంటున్నారో ఆ మూడు పదాలు ముందుకు చెప్తాను. వాళ్ళు న్యూక్లియర్ వెపన్ని ప్రయోగించే అంశం మీద వాళ్ళ స్ట్రాటజీ మీటింగ్స్లో చర్చ జరుగుతోంది. ఇరాన్పై న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించే అంశం మీద వాళ్ళ చర్చల్లో మాత్రం వాళ్ళ స్ట్రాటజీ చర్చల్లో ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. మీరు వింటోంది నిజం, ఇన్ఫ్యాక్ట్ మీరు చదువుతోంది నిజం. ఇది నిజం. నేనేమీ స్పెక్యులేట్ చేయటం లేదు, నాకు తెలుసు. నేను ఇదేం స్పెక్యులేట్ చేయట్లేదు. అండ్ ఇది పూర్తిగా ఒక ప్యూర్ ఎవల్, అంటే ఒక రాక్షస పర్వం, రాక్షస చర్య అంటూ చెప్పుకొస్తున్నారు ఆమె. ఒకసారి దాంతోపాటు ఇంకొంచెం డేటా ఆమె ఇస్తూ ఉన్నారు, దాని గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. అదిగోండి ఆమె చేసిన ట్వీట్ అది. బట్ ఇదే అంశానికి సంబంధించి ట్రంప్ గతంలో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు ఇరాన్ విషయంలో. ఇప్పుడు ఆ స్టేట్మెంట్కి ఈవిడ చేసిన ట్వీట్కి ఎక్కడో లింక్ కుదురుతోంది ఇన్ ద సెన్స్ ఎక్కడో చర్చ జోరందుకుంటోంది. ఎందుకు ట్రంప్ ఏమన్నారు గతంలో ఒకసారి చూద్దాం. After we finish defeating Iran, which is being very badly defeated, pretty soon I'll be declaring the Hormuz Strait a territory of the United States. I built it during my first term, including Space Force. రైట్, అది చాలా దగ్గరలోనే ఉంది. ఇటు ఇరాన్ని ధ్వంసం చేసి ఆల్రెడీ ధ్వంసం అయిపోయింది, ఇక అతి త్వరలో పూర్తిగా హస్తగతం చేసేసుకుంటాం. హార్మోజ్ స్ట్రైట్ని కూడా అది యుఎస్ టెరిటరీలో కలిపేస్తామని చెప్పి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిన్న ఆ కాంటెక్స్లో. బట్ ఈమెమంటున్నారంటే, లాస్ట్ టైం న్యూక్లియర్ వెపన్ని ఆగస్టు 6-9 తారీఖులు 1945లో ఉపయోగించడం జరిగింది. జపాన్కి సంబంధించి జపాన్లోని హిరోషిమా నాగసాకి 2 ప్రాంతాల మీద ఆగస్టు 6-9 తారీఖున వీటిని ప్రయోగించడం జరిగింది. ఈ ఘటనలో 1,10,000 మంది మరణించారు. దాంతోపాటు గ్రౌండ్ జీరో అయిపోయింది. వెపరైజింగ్ పీపుల్ ఎట్ గ్రౌండ్ జీరో అంటే ఆ ప్రాంతంలో ఏ ఒక్క మనిషి కూడా బ్రతకలేడు. అంటే ఎప్పుడైతే దాడి జరిగిందో వెంటనే 1,10,000 మంది మరణిస్తే మొత్తం ఆ మరణాల సంఖ్య దాని ప్రభావంతో 2,14,000కు చేరుకుంది ఆ ఇయర్ ఎండింగ్కి. దాంతోపాటు చాలామందికి ట్రామాటిక్గా మారిపోయారు, చాలామందికి తీవ్రమైన గాయాలయ్యాయి అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు.
But the extreme suffering continued for the Japanese people from radiation sickness, skyrocketing cancer rates, and generational birth defects. అంతేనా? ఎప్పుడైతే హిరోషిమా నాగసాకి మీద న్యూక్లియర్ దాడి జరిగిందో ఆ తర్వాత ఏం జరిగింది? జపాన్లో రేడియేషన్ సిక్నెస్ పెరిగింది, క్యాన్సర్ రేట్లేమో ఆకాశాన్ని తాకాయి, జననాల సంఖ్య దాంట్లో అంటే జననాల సంఖ్యలో చాలా మార్పులు కనిపించాయి. దాంతోపాటు మీరు చూడొచ్చు జనరేషన్ బర్త్ డిఫెక్ట్స్ అంటే పుట్టుకతోనే వచ్చే ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. నాట్ టు మెన్షన్ వైపింగ్ అవుట్ ఆల్ మీన్స్ ఆఫ్ దేర్ ఎకానమీ. And the suffering was so great that all of humanity oofed never again. Trump and his admin were told by our own intelligence that Iran was nowhere near creating a nuclear weapon. Then Israel said the same line. It's repeated for decades. Iran is only weeks away. ఇక్కడ మీరు చూడొచ్చు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ఓన్ ఇంటెలిజెన్సే చెప్పుకొచ్చింది. ఏమని? ఇరాన్ దగ్గర ఇప్పటికిప్పుడు న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసేంత సత్తా లేదు, దరిదాపులు కూడా వాళ్ళు లేరు. ఇజ్రాయెల్ కూడా ఇదే అంది. ఇది దశాబ్దాలకేదే చెప్తున్న సందర్భం. ఇరాన్ క్షీణిస్తూ ఉంది, ఇది కదా వాస్తవం అని చెప్పి కోట్ చేస్తూ ఉన్నారు. ఇరాన్ ఈజ్ ఓన్లీ వీక్స్ అవే, వారం రోజులే అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు కదా. క్షీణిస్తోంది, ఇరాన్ ఈజ్ ఓన్లీ వీక్స్ అవే అంటూ ఉన్నారని చెప్పి ఇందాక ట్రంప్ అంటూ ఉన్నారు కదా. సో వీ బాంబ్డ్ ఎనీవేస్, కిల్ దర్ లీడర్స్ అండ్ ఇన్నోసెంట్ లిటిల్ చిల్డ్రన్ ఇన్ ఎ స్కూల్, అండ్ ఇరాన్ హ్యాస్ కంట్రోల్డ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎవర్ సిన్స్ అండ్ పనిష్ ద రీజన్ ఫర్ దేర్ పార్ట్ ఇన్ ఇట్. మన బాంబులు వేయడం ప్రారంభించిన దగ్గర నుంచి వాళ్ళ లీడర్స్ని చంపేశాం. అమాయకులైన పసిప్రాణాల మీద అంటే పసిప్రాణాలు ఉంటున్న స్కూల్ మీద మనం బాంబులు వేసాం. ఇప్పుడు ఇరాన్ ఏమో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంది, ఆ ప్రాంతాన్ని పూర్తిగా శిక్షిస్తోంది వాళ్ళ వైపు నుంచి అని చెప్పుకొచ్చారు. ఇంకేమంటున్నారు? అండ్ నౌ అవర్ గవర్నమెంట్ is only actually discussing lowering the nuclear threshold in order to use nuclear weapons against Iran, even though Trump claims he won the war like 40 times and says the US controls the SOH, that is Strait of Hormuz అని చెప్పి. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటోంది? న్యూక్లియర్ థ్రెషోల్డ్ని లోడింగ్ చేసేందుకు డిస్కస్ చేస్తోంది. ఏమంటున్నారు ఈవిడ? అండ్ నౌ అవర్ గవర్నమెంట్ ఈస్ ద వన్ యాక్చువల్లీ డిస్కసింగ్ లోవరింగ్ ద న్యూక్లియర్ థ్రెషోల్డ్ ఇన్ ఆర్డర్ టు యూస్ న్యూక్లియర్ వెపన్స్ అగేన్స్ట్ ఇరాన్ ఈవెన్ ద ట్రంప్ క్లెయిమ్స్. అంటే యుద్ధం గెలిచామంటే చెప్తున్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు ఏంటి? అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కంట్రోల్, ఇరాన్ కంట్రోల్ ఉన్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు ఏంటి?